హనుమకొండ జిల్లా ఖాజీపేట దర్గాలో ఛత్రపతి శివాజీ శోభాయాత్ర ఏర్పాట్లు విషాదాన్ని నింపాయి. బుధవారం రాత్రి యాత్ర కోసం ఐరన్ పైపులు అమర్చుతుండగా అవి ప్రమాదవశాత్తు పైనున్న 11 kV విద్యుత్ వైర్లకు తగిలాయి. ఈ ఘటనలో ఓ యువకుడు విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాజీపేట సిఐ సుధాకర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి వేణు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వేణు, చికిత్స పొందుతున్న అబ్బాయిల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఇద్దరు, రోహిత్ అదేవిధంగా దినేష్. రోహిత్ ఇందులో ప్రైవేట్ ఎంప్లాయీ, దినేష్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి. ఇద్దరికి పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో రోహిత్ ను ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్నారు. దినేష్ కి హనుమకొండలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. ఇక మృతి చెందిన శివ డిగ్రీ సెకండ్ ఇయర్. వీళ్ళు ముగ్గురు కూడా ప్రాణ స్నేహితులు. వీళ్ళు మరో ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి శోభాయాత్ర కోసం రాత్రి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు అర్ధగంట సేపు ఐరన్ రాడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సైడ్ కు బారికేడ్ టైప్ కట్టే ప్రయత్నం చేసే క్రమంలో ఆ హై టెన్షన్ వైర్లకు తాకడము, వెంటనే ఆ శివ స్పాట్ లోనే కార్డియాక్ అరెస్ట్ తో చనిపోవడం జరిగింది. ఇక ఇద్దరు పరిస్థితి ప్రస్తుతం విషమంగా, ఇందులో రోహిత్ పరిస్థితి అయితే విషమంగా ఉందని వైద్యులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఆ షాక్ 11 kV వైర్ కావడంతో పూర్తిగా ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళకి ఒంట్లో ఉన్నటువంటి కొంత ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. దాదాపు 4-5 రోజులు గడిస్తే తప్ప పరిస్థితి ఏం చెప్పలేమంటూ కూడా వైద్యులు తెలిసిన పరిస్థితి. శోభాయాత్ర కోసం సంతోషంగా వీళ్ళు ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఈ విధంగా ఒక భక్తుడు ఆ విద్యార్థి చనిపోవడం, మరో ఇద్దరు ఈ విధంగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రులు చికిత్స పొందుతూ ఆ దర్గా ప్రాంతం అంతా కూడా కొంత విషాదాలు. మరికొద్ది సేపట్లో శోభయాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజాసింగ్ వస్తున్నారు. సో తాను మొదటగా చనిపోయిన శివ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ఆ శోభయాత్రలో పాల్గొని ప్రసంగం తర్వాత తిరిగి గాయపడ్డ ఇద్దరు రోహిత్, దినేష్ లను కూడా ఆ ఆసుపత్రిలో పరామర్శించి వెళ్తారనేటువంటి సమాచారం అయితే వినిపిస్తా ఉంది. రైట్ వేణు, మొత్తానికి ఇలాంటి ప్రొసెషన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి ర్యాలీలు ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. పైన 11 kV విద్యుత్ వైర్ ఉన్నాయి, కానీ అనుకోకుండా ఐరన్ రాడ్స్ తగలటంతో ఒక్కసారి ఆ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అని చెప్పి మనకు తెలుస్తోంది. అందులో ఒక ఫ్రెండ్ అక్కడికక్కడే చనిపోయాడు, మరో ఇద్దరు ఇప్పుడు మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ర్యాలీలో పాల్గొనాలి, ఎంజాయ్ చేయాలి, కానీ ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి విషాదాలు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాయి.